నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో ప్రజలు అధికంగా విద్యుత్ మురికి కాలువలు మరియు చెత్త బండ్ల నిర్వహణపై ఫిర్యాదులు చేస్తున్నారని, కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, కౌన్సిలర్ల సహకారంతో ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు సూచించారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ కల్పనా భాస్కర్ గౌడ్ అధ్యక్షత నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాకు కూడా అవగాహన రావాలి, టౌన్ మీద ఏమేమి అవుతున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి. ఇంతకుముందు నేను గెలిచిన తర్వాత కూడా ఒకసారి రావడం జరిగింది, రెండోసారి. ఏంటంటే మనకు చాలా మటుకు పొద్దున్న లేస్తే రోడ్ల కంప్లైంట్లు, చెత్త కంప్లైంట్లు, ఇంకోటి లైట్ల కంప్లైంట్. రోడ్ల కంప్లైంట్ అనేది ఒక కష్టపడి కొంచెం ఫండ్ చేయడం జరిగింది. నిన్ననే ఇన్ఛార్జ్ మంత్రి గారు సంతకం పెట్టి తీసుకొచ్చి తొందరగా వచ్చి మీరు చెప్పినట్టు ఎంత తొందర అయితే తొందరగా పొగిన రోడ్లు ముందుగా ఏదైతే తొక్కి వదిలిపెట్టిన రోడ్లను కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైట్లు అయినా సరే ఇంకొక వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, లైట్లు మామూలు లైట్లు కానీ ముఖ్యంగా ట్యాంక్ బండ్ లైట్లు దాంట్లో చాలా కంప్లైంట్లు ఉన్నాయి. దాని మీద న్యూస్ లో రావడం జరిగింది. మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ కాకుండా అతి త్వరలో దానికి పోలీసులు అడిగినట్టు కెమెరాలు ఫిట్ చేయండి. లైట్లు కూడా ఇప్పుడు లైట్లు పోయిన వెంటనే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అది రిప్లేస్ అవ్వాలి. అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దగ్గరికి రండి, మేము ఓపెన్ గా ఉంటే ఈ పార్టీ ఆపడంగా ప్రాబ్లం, ప్రజలకు ప్రాబ్లం ఉంటే ఎటువంటి సమస్య ఉన్నా రండి, దాన్ని అతి త్వరలో పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే నాగర్ కర్నూలు మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్, రాబోయే కాలంలో ఇంకా పెద్ద కావాలని మాకు కోరిక. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా నేను మీ ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు చెబుతున్నాను. నేను అడిగిన వెంటనే మెడికల్ కాలేజ్ కు 600 మెడికల్ హాస్పిటల్ శాంక్షన్ చేసిండు. అంటే బరువున్నాయి లేకుండా కష్టంగా బాబురావు అయితే దాన్ని కూడా అతి త్వరలో, ఎంత త్వరలో అయితే రేపు ముఖ్యమంత్రి గారి రివ్యూ, మన జిల్లా రివ్యూ ఉంది, మళ్ళీ అందులో కూడా ప్రపోజల్ పెట్టేసి అతి త్వరలో దాని శంకుస్థాపనకు మీరు అందరూ రెడీగా ఉన్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. దాన్ని మంచి పాట చెప్పండి సార్ నాకు, ఎందుకంటే పిల్లలు పోయి మంచి ఆహ్లాదంగా కొంచెం చేయడానికి పార్క్ అవసరం నాకు. ఇంకా ట్యాంక్ బండ్ ఒకటే ఉంది కానీ మనకు పార్క్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ప్రపోజల్ పెట్టండి, ప్లేస్ చూపించండి. డెవలప్మెంట్ మాత్రం మేము రెడీ ఉన్నాం. మంత్రులు కూడా, ముఖ్యమంత్రి కూడా అన్నిటికీ డెవలప్మెంట్ వరకు అయితే సానుకూలంగా ఉన్నాడు. అటువంటి వాళ్ళకైతే దగ్గర కూడా రానియట్లేదు. ఏమన్నా నిన్ను అడిగిన 2 నిమిషాలకే ఆయన శాంక్షన్ చేసేందుకు నేను వచ్చి ముందర పెట్టండి రివ్యూలో అడిగిన ప్రాబ్లం అవుతుంది మాకు. అదేవిధంగా చాలా మందికి హాస్పిటల్ కంప్లైంట్ కూడా ఉంది, ఏజెన్సీ కూడా, అది కూడా నిన్న ఆ విషయం కూడా లేవనెత్తడం జరిగింది. అతి త్వరలో దాన్ని కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు సెటిల్ చేస్తారు. ఎందుకంటే ఆయన చూసిపోయాడు ఆ హాస్పిటల్ కాబట్టి ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా తొందరగా రివ్యూ చేసి ఫినిష్ చేసి ఏజెన్సీ ఉంచాలా లేకపోతే కొత్త ప్రపోజల్ తీసుకొచ్చి శానిటేషన్ అండ్ సెక్యూరిటీకి కొత్త సిబ్బందిని తీసుకోవాలా అనే విధంగా కూడా మాట్లాడండి. కాబట్టి టౌన్ డెవలప్మెంట్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అతి త్వరలో, ఎంత తొందరగా అయితే గంటలలో అది మనం దాన్ని సాల్వ్ చేసుకునేటట్టు చేసుకోవాలని మాకు కోరిక. మీరు కూడా దానికోసం నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. కమిషనర్ గారు కానీ, యాదవ్ గారు కానీ, మీరు మున్సిపాలిటీ అంటే వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ. మనకి ఇన్నే కంప్లైంట్స్ వస్తే ఇంకా ఊర్ల వరకు నెగిటివ్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఉర్లీ కూడా మీరు ఎప్పుడైనా క్లీన్లీనెస్ ఇంటికి వస్తే దానికి ఇమ్మీడియట్ గా ఇవాళ ఈ టైంకి నా జాబ్ అయిపోయింది అనకుండా, ఇంతవరకే నేను పని చేసేది 5 నుంచి 6 వరకు, 5 నుంచి 7 వరకు నాకు అయిపోయింది అది అనుకోకుండా ఎవరైనా కంప్లైంట్ వస్తే దానికి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయినకుండా విధంగా ఆ సీవేజ్ది, పంపింగ్ మెషిన్ది, రోడ్స్ మాత్రం అతి త్వరలో స్టార్ట్ అయినట్టు ఇప్పటికే డిలే అయిపోయింది. మనకి ఎలక్షన్లు వచ్చి 2 ఎలక్షన్లు వచ్చి మనకి డిలే అయిపోయింది. కాబట్టి అతి త్వరలో అది కావాలని